ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి దీవెనలు మెండుగా కలుగుతాయంటే నమ్మకమైన వారికి. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆ నమ్మకమైన జీవితం ఉందో లేదో ఆయన పరిశీలన చేస్తూ దేవునికి నమ్మకమైన వారముగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దీవెనలు మెండుగా మన మీద కురిపించేవారుగా ఆయన ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనలో నమ్మకం అనేది ఉంటేనే తప్ప దేవుని నుండి దీవెనలు మనం పొందుకోలేము. కనుక నమ్మకమైన వారుగా జీవిస్తూ దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మెండైన దీవెనలు మీ మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చునని చెప్పి నీకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, నమ్మకంగా జీవిస్తూ దేవా నీ నుండి మెండైన దీవెనలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.